చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం కొంత సమయము దేవుని మాటలు విని ప్రార్థన చేసుకొని దినమందు కోరికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమునకు రాయబడిన పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవుని మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ స్థితి, మీ పరిస్థితి ఎలా ఉన్నదో అని చెప్తూ ఉన్నారు. అంటే సంఘము అంటే మీకు పోయిన వారంలో ఒకసారి చెప్పాను, ప్రతి సంఘం అనగానే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విశ్వాసం అందరినీ కలిపే సంఘము అంటారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి సందర్భం చూసినప్పుడు మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అని చెప్తున్నారు. పౌలు గారు మాట్లాడే మాట చాలా లోతైనటువంటి సందర్భం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయులు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది అన్నారు. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, సువార్త గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడు సువార్త గురించి అంటే, అందరూ ఒక్క భావముతోనే ఉండాలంట. భావము ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఏక మనస్కులగునట్లు. ఏక మనసు అంటే ఒకే మనసు కలిగి ఉంటారు. ఆ ఒకే మనసు ఎందుకు కలిగి ఉండాలంటే, అందరూ ఒకే మనసు కలిగి ఉంటే ఏ పనైనా చెయ్యగలము. అంతే కదా. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటారు, సామెతల ప్రసంగిలో కూడా మాట్లాడితే ఏమంటారంటే, ఒంటిపేట తాడంట తొందరగా తెగిపోతుంది, కానీ అది ఎక్కువ పోగులు ఉన్నటువంటి తాడు
తెగదు. కాబట్టి మీరు సువార్త పక్షమున ఏమంటున్నారు ఇక్కడ? అదే కదమ్మా, చూడండి, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. అంటే మన మనసు దేని యందు ఉండాలంటున్నారు అక్కడ? సువార్త విశ్వాస పక్షమున. అంటే సువార్త చెయ్యాలనేది ఎవరి ఆలోచన? పౌలు గారి ఆలోచన. అదే కదా అక్కడ పైన రాస్తాడు, మీరు పైన చదివినప్పుడు 21వ వచనం ఏమన్నాడు చూడండమ్మా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకంటున్నాడు? అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి పరసాధనమైన ఎడల నేనేమి కోరుకుంటునో నాకు తోచలేదు. అంటే పౌలు గారు శరీరముతో ఎందుకున్నాడంట? దేనికున్నాడు శరీరముతో? అంటే ఇప్పుడు శరీరంతో ఎందుకు జీవిస్తున్నాడంట పౌలు గారు? మనలాగా శరీరంతో ఉన్నాడు ఆ రోజులలో. ఇప్పుడు గురించి మాట్లాడతా. ఆ రోజులలో ఉన్నాడు. ఇప్పుడు నేను శరీరం ధరించుకొని ఈ శరీరం లోపల నేను నన్ను ఉంచినది దేవుడు దేనికంటే? సువార్త చేయటానికి. అర్థమవుతుందమ్మా? సువార్త చేయటానికి. ఎందుకు సువార్త చేయాలంటున్నారు అక్కడ? సువార్త ఎందుకు చేయాలమ్మా? పోయిన వారంలో కాకుండా అంత ముందు వారంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదు. సువార్త దేనికి చేయాలంట? ప్రకటించబడితే అందరూ మారుతారు, అంతేనా? కాబట్టి అందరూ రక్షణ మార్గంలోనికి రావాలనేది దేవుడి ఉద్దేశం. ఇంకా దేనికి మనమే ఇది చేయాలి, మిగతా వాళ్ళంతా ఎందుకు చేయకూడదు? ఆయన పిలుపుకు ఏమన్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాన్ని చేయమని ప్రచురము చేయు నిమిత్తము అన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే మనము రాజులు అని చెప్పాను. ఏ విధముగా రాజులు అంటే దేవుడి పనిలో ఆయన మనం ఎందుకు పిలుచుకున్నారంటే నీ మీద నేను ఒక భారము పెట్టి ఉన్నానని చెప్పాను. భారము, ఏం భారం అది? సువార్త ప్రకటించవలసిన భారం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ వాక్యం కంటిన్యూస్ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నేను మీకు ఏమని తెలియజేస్తున్నానంటే అందరూ ఒకే ఒక్క భావముతో కలిగి ఉండాలి. ఒక్క భావము అంటే ఏక మనస్సు. అందరి ఆలోచన ఒకటే ఉండాలి, అందరి తలకు ఒకటే ఉండాలి, అందరి మాట ఒకటే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇంకా ఓకే, మంచిది. ఇంకా ఎందుకు ఉండాలంట? సువార్త చేయాలంటే అందరూ ఒకటిగా ఉంటారు, లేకపోతే ఆ పని జరగదు. ఎందుకు జరగదంటే ఇక్కడ అంటున్నాను చూడండి, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. ఏమైనారంటే నిలిచి ఉన్నారంట. దేనికోసం నిలిచి ఉన్నారు? సువార్త చేయడానికి మీరు నిలిచి ఉన్నారు. నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి, ప్రవర్తించుడి. ఎందుకు ప్రవర్తించమంటున్నాడంటే ఈ మాట ఈ రోజు మీకు ప్రాముఖ్యమైన మాట. చూడండి కింద చదవండి అమ్మా. అట్లు మీరు బెదరకుండుట. అంటే ఎందుకు బెదిరించున్నారు? బెదరడం అంటే ఏ విషయంలో భయపడవద్దు అంటున్నాడు? ఎందుకు బెదరొద్దు అని మాట్లాడు. మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకు మీరు సువార్త చేయాలి, అది మీ బాధ్యత. పునవారం చెప్పాడు, ప్రతి మనిషి మీద ఒక భారం పెట్టాడు. నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే అక్కడ నుంచి నేను ఆయన పని చేయడానికి పిలుచుకున్నాను, అంతే కదా. భూమి మీదకి ఉదాహరణకు మనందరం ఉన్నాము. ఏ పని పాట లేకపోతే మనకు విలువ ఉండదు, ఉంటుందా? ఏదో ఒక పనిలో ఉన్నడికి ఏముంటది? విలువ. కాబట్టి ఇప్పుడు మనమన్న కూడా దేవుడు చీకటిలో నుంచి తన దగ్గర దేనికి పిలుచుకున్నాడంటే
సువార్త చేయాలి. ఏం చేయాలి? సువార్త చేయాలి. సువార్త ఎందుకంటే మేము చేస్తున్నాం కాదనట్లా. సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాడుతున్నప్పుడు ఏమంటున్నారు? మీరు పోరాడుతుంటే సువార్తలో మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఎందుకు పోరాడాలి? పోరాటం అంటే తెలుసా మీకు? ఎవరికైనా పోరాడటం అంటే పోరాటం అంటే తెలుసా? ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. ఒక వ్యక్తి చెరువులో పడిపోయారు. ఈతరాడు ఏం చేస్తారు? బయటికి రావడానికి సాయశక్తిలో పోరాడుతూ ఉంటాడు. ఎందుకు పోరాడతారంటే ఏ కాడికి నేను. ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క సువార్త పనిలో ఉన్న లోకం అనేటువంటి చెరువులో ఉన్నాం. ఇప్పుడు మనం పోరాడాలి. ఈ పోరాడేటప్పుడు అనేకులు మనల్ని బెదిరిస్తారు చెప్తున్నాడు. ఆమేన్. అనేకులు మనల్ని బెదిరిస్తారు. బెదిరించు వారికి మనం ఏం చేయొద్దంట? ఏమన్నా అట్లు మీరు బెదరకుండా అంటే మీరు బెదిరారనుకోండి మీకే నాశనం. అదే బెదరలేదనుకోండి మిమ్మల్ని బెదిరించిన వారికే నాశనం. ఇప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే సంఘముగా కట్టబడ్డ చాలా సంఘాలలో ఏం మాట్లాడతారంటే కొన్ని విషయాలు చెప్పరు. ఎందుకు చెప్పరంటే మీరు చేసిన పని వల్ల మీకు ఏమవుతుందంటుంది? జీతం. అది పరలోకంలో ఉంటుంది, మీకు తెలుసు అందరికీ. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడే విషయం ఏంటంటే బెదిరకుండుటకు చాలా మంది బెదిరిపోతున్నారు. ఎందుకు బెదిరిపోతున్నారంటే అందరిలో ఒకే మనస్సు లేదు. ఆమేన్. ఒకే మనసు లేదు. ఒకే మనసు అంటే మీ అందరికీ తెలుసు కదా. ఒక్క మాట మీద అందరం నిలబెడితే యూరేం చేయలేదు. మరి ఎందుకు నిలబడలేకపోతున్నారు అందరూ ఒక మాట మీద? ఇక్కడ అదే అంటున్నారు, మీరు ఏక మనస్కులు అవునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు అన్నాడు. ఒక్క దాని మీదే మన మనసు ఉంచాలి. ఆ ఒక్కటి ఏమిటి? సువార్త ప్రకటించే దాని మీద మన మనసు ఉంచాలని పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి చెప్పారు. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి మనకు చెప్పండి మాట. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇలాగనే చేసుకుంటూ వచ్చారంట. అదే కదా చూడండి, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని అన్నాడు. అంటే మీరు నిలిచి ఉన్నారు. మీ గురించి నేను విన్నప్పుడు నాకేమనిపించింది? వీళ్ళందరూ ఒకే మనసుతో ఉన్నారు. ఇలా ఆపటం ఎవరి వల్ల? మరి ఒకే మనసు లేకపోతే ఏమవుతుంది? ఒకే మనసు లేకపోతే ఏమవుతుందక్క? ఆ పని ముందుకు పోదు. ఏ పనైనా ముందుకు సాగదు. ఎందుకు ఒకే మనసు కలిగి ఉండాలంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు విభేదాలు రాకూడదు. అది ఏ పనిలోనైనా, ముఖ్యంగా సువార్త పనిలో ఎదుటి వారు మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరేం చేయొద్దు అంటున్నారు ఇక్కడ? బెదరొద్దు. ఎవరు బెదిరించేది? మన ఎవరు బెదిరించేది? నేను మీతో మాట్లాడేది ఏంటంటే సత్యం మాట్లాడుతున్నాను. మీరు శరీర సంబంధంగా ఏది ఆలోచించదు. అంత ఆత్మీయంగా ఒక గంటతో నేను వాక్యం చెప్పినప్పుడు మీరు ఆధ్యాత్మికంగానే ఉండండి. తదుపరి మీరు ఇంట్లో వాళ్ళని వచ్చి బయటకు పెడతారా? ఎవరు మనల్ని బెదిరించేది? అది ఇప్పుడు మనకు కావాల్సిన మాట. తెలియదా మీకు? అపవాది. ఆమేన్. ఎవరమ్మా? అపవాది మనల్ని బెదిరిస్తుంది. ఎందుకు బెదిరిస్తుంది అపవాది? అపవాది మనల్ని ఎందుకు బెదిరించాలి చెప్పండి? ఎందుకు బెదిరించాలి అపవాది మనల్ని? సువార్త జరిగితే దానికి మీరు వాక్యంలోనే ఉండాలి. బయటకి ఎందుకు పోతున్నారు? నాకు అర్థం కాలేదు. మత్తయి సువార్త ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం బైబిల్ బాగా చదువుకోవాలి. ఎందుకంటే మీ అందరికి ఇది ఎంతమంది తెలుసు, ఇప్పుడు మర్చిపోయారు కొంతమంది. అంతే, ఏంటి తప్పేం లేదు, మర్చిపోయారు. అప్పుడప్పుడు గుర్తు చేయాలి. ఇక్కడ రాబడినటువంటి మాట చూద్దాం. 24వ అధ్యాయం 14వ వచనం. మరియు
ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఆమేన్. అర్థమైతే సువార్త అంతటా ప్రకటిస్తే ఏమవుతుందంట? ఎవరికి అంతం అవుతుంది? మరి వాడంతా నువ్వు కోరుకుంటారా? ఇప్పుడు మనకు బాగలేదు, బాగలేకపోతే టాబ్లెట్స్ వాడతామా వాడమా? ఎందుకు వాడతాం? 4 రోజులు బతకాలని అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా అదే పరిక కాదా? పోతే కూడా జబ్బడితే పడితే 2 రోజులు నా చచ్చిపోతాను అనుకుంటారా? ఇంకా 4 రోజులు బతకాలి, ఇక 4 రోజులు బతకాలి, ఇక 4 రోజులు బతకాలి, ఇక 4 రోజులు బతకడం కోసం వాడు ఏం చేస్తుంటాడు? మందులు ఎంత ఖర్చు అయినా పెడతాడు. ఎంత ఖర్చు దేనికి పెడుతున్నావు అంటే ఏమంటాము? దేవుడు ఏమంటాడు? నేను 4 రోజులు బతకాలి. ఖర్చు ఎంతైనా కూడా నేను 4 రోజులు బతకాలి, 4 రోజులు బతకాలి, 4 రోజులు బతకాలి. అదే విధముగా అపవాది కూడా దేవుని పనిని ఆపడానికి ఎంత ఖర్చు అయినా పెడతాడు. దేవుని పని చేయడానికి దేవుని పని ఖర్చు పెట్టరు, కానీ అపవాది ఎంత ఖర్చు అయినా పెడుతుంది తెలుసా? ఎంత ఖర్చు అయినా పెట్టుద్ది, ఎంత ఖర్చు అయినా పెట్టుద్ది. ఒక తిరునాళ జరుగుతుందంటే ఎంత ఖర్చు పెడుతుంది? లక్షలు. ఏదైనా ఒక చోట సువార్త జరుగుతుందంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 మంది పోపించి వాళ్ళకి పోయి ఆపించేద్దాం. 1000 రూపాయలు వరకు కావాలి జరగకూడదు అంతే. ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపవాదికి అంతము ఎవరి చేతిలో ఉందని చెప్పాను మీకు. నీ చేతిలోనే. నేను ఎప్పుడు ఎన్ని రోజులు చెప్పి నాకు తెలిసి 8 నెలలు నా మాట చెప్తే అపవాది అంతం ఎవరి చేతిలో? క్రైస్తవుని చేతిలోనే. నీ చేతనైన తొలుపు నువ్వు రాత్రి పగులు నిద్ర ఆహారాలు మానుకొని సువార్త చేస్తే వాడు అంతం వచ్చాడు. కానీ సువార్త చేయకుండా ఏం చేస్తున్నావు? పని చేసుకోవడమో, తినడమో, పడుకోవడం. వాడు ఏమనుకుంటున్నాడు? అలాగనే ఉంటూ నాకు ఇబ్బంది లేదా, అలాగనే మనమే చెప్తాడు. ఎందుకు ఉండమంటున్నానంటే నువ్వు అలా ఉండటం వల్ల వాడు ఆయుష్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. వాడి ఆయుష్ పెరగటం వల్ల నీకేమవుతుంది? ఆమేన్. నీకు నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అవుతావు? నువ్వు చెప్పు. నువ్వు ఎందుకు నాశనం అవుతావు? వాడు ఆయుష్ పెరిగితే నువ్వు ఎందుకు నాశనం అవుతావు? మాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి. సిస్టర్ గారు మంచి మాట చెప్పారు. ఎందుకు మనం నాశనం అవుతాం? వాడు ఆయుష్ పెరగటం వల్ల ఎందుకు నాశనం అవుతాము? ఇప్పుడైనా ఆలోచించాము. ఎందుకు నాశనం అవుతాము? వాడు ఆయుష్ పెరగటం వలన వాడు చివుకు అంటే వాడి తంత్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక దాన్ని చంపేటప్పుడు ఎలా చంపాలంట? పూర్తిగా చంపాలి. పాముని పూర్తిగా చంపాలి. కొంతమంది ఇప్పుడైతే కథ పలుసుకోవడం, ఇంతకుముందు పాము చంపేటప్పుడు ఏం చేస్తాడు? తల మీద పొడిచి ఇంకా పానం ఉందో లేదని నీళ్ళు పోసుకొని చూస్తాడు. ఎందుకంటే కొంచెం పానం మళ్ళీ ఏమవుతుంది? అది పగబట్టి తీర్చుకోదు. తొందరలో మన సావు దాని చేతిలోనే. ఎందుకంటే కదిలించాక. అదే కదిలివ్వకపోతే ఇప్పుడు మనం కూడా ఏం చేసాం? కదిలించామండి. కదిలివ్వకపోతే నిన్ను ఎవరేమంటారుగా? నువ్వు చేయాల్సినది కదిలించావు. ఎలా కదిలించావు? ఒక చోట పోయి వాక్యం చెప్పొచ్చావు, కదిలించావు. కదిలించిన తర్వాత నువ్వు ప్రశాంతంగా వచ్చి నేను ఇంకోకాలి. నీ మీదే వాడి చింత, నీ గురించే వాడి ఆలోచన, నిన్నే ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలి, నీ మీదే ఏదో ఒక విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వేమనుకుంటా తెలుసా? రేపు ప్రార్థనకు పోవాలి, నువ్వు అనాల్సిన పని ముందే అంటాడు. రేపు ప్రార్థన పోతే తాడదేస్తా అంటాడు. అయితే నేను చెప్పకుండానే నన్ను ఏనంటే చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్ని తెలిసిపోతాయి. అంటే నీలో ఉన్నటువంటి మనస్సును ఏం చేస్తున్నాడు? అది బలహీనపరుస్తున్నది. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే ఫిలిప్పీలో ఉన్న సంఘముతో నేనేమని మాట్లాడుతున్నానంటే ఇక్కడ అంటారు చూడండి, సువార్తను అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులావునా. నేను అలా వినాలి కదా. ఏమని వినాలి? ఒకళ్ళు అట్ట అంటున్నారు, ఒకళ్ళు ఎలా అంటున్నారు, ఒకళ్ళు నా కుదరదు అంటున్నారు, ఒకళ్ళు నా వల్ల కాదంటున్నారు, ఒకళ్ళు నేను చేయలేని అంటున్నారు. ఇలాంటి మాటలు కాదు నీ దగ్గర నుంచి నేను వినాల్సింది. అందరూ ఒకే భావము కలిగి ఉన్నారు. ఈ భావము కలిగి ఉన్నటువంటి మామూలు విషయం. ఏక మనస్కులగునట్లు ఏక మనసు కలిగి అంటారు. ఏక మనసు అంటే ఒకే మనస్సు. అది ఎవరే కలిగి ఉన్నారు?
యేసుప్రభు వారు కానీ ఆది కాలంలో ఆదాము అవల గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఇక మీదట మీరు ఇద్దరు కాక ఏకమై ఉంటారు. ఎలాగంటే మీకు అర్థం అవడానికి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం. దేవుడు మాట్లాడిన మాట, యేసుప్రభు వారు మాట్లాడిన మాట, 17వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూడండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలి. ఏకము అంటే ఎవరైతే దేవుని వాక్యం అంటారో వీళ్ళందరూ ఏకమై ఉండాలి. మనందరి మాట ఒకటే అయి ఉండాలి. అది ఏ మాట అంట? సువార్త. ఏమంటున్నాడు యేసుప్రభు వారు? నేను మీకు ఏం చెప్తానంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాను. ఆయన చెప్పిన మాట అదే. ఇప్పుడు ఆ మాట మనం అందరం కూడా పెడ చెవిడి పెట్టేస్తున్నారు. చాలా మంది ఏదేదో గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవుడి పని గురించి మాట్లాడేవాడు లేడు. దేవుని యొక్క ఆలోచన గురించి ఆలోచించేవాడు ఒకడు లేడు. దేవుని ఆలోచన సభలో నీవు ఉన్నావని మాట్లాడుతున్నాడు. దేవుడు ఆలోచన సభ. ఆయన ఏమని ఆ సభ పెట్టాడు? ఏమని సభ పెడతారు? సభ. ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఏమని అరేంజ్ చేస్తాడు? మీటింగ్ పెడతాడు. ఏమని చెప్తాడు మీటింగ్ లో? చెప్పండి. ఈసారి మా కోట్లు వేయండి అంటారు. ఇంకా తన వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమని ప్రోత్సహిస్తారంటే మీ చేతనైనంత వరకు ఊరిలోనికి వెళ్ళి అందరినీ పోగు చేయండి అని చెప్తారు. కావాలంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టండి, మీ చేతనైనంత వరకు మన అనుకున్న వాళ్ళు ప్రతి మన శత్రువు దగ్గరకు పోయిన కూడా మన వాళ్ళని ఉంచండి అని మాట్లాడుతారు. ఎందుకు? ఈసారి మనందరూ ఒకటే. ఆఫ్టర్ 5 సంవత్సరాలు ఉండేటువంటి ఈ ఎలక్షన్ కొరకే ఒక రాజకీయ నాయకుడు తన కార్యకర్తలను ఎంత ప్రేరేపిస్తుంటే నిత్య జీవంలో మనం శాశ్వత కాలం ఉండేటువంటి ఆ రాజ్యం కొరకు మన ప్రభు మనల్ని ఎందుకు ప్రేరేపించకూడదు? ఎప్పుడైనా మీరు ఆలోచించారు? మీకెందుకయ్యా పని పాట లేకుండా ఉదయం పోయి సాయంత్రం 2-3 గంటల దాకా తిరిగిపోతున్నారు? అవసరం ఏంటంటే వాళ్ళు ఏమంటారు? పార్టీ కొరకు చనిపోవడానికి ఓకే అంటారు. అంతేకాదు వాళ్ళకి అంటారు మీకేంటి ఇలాంటి పరిస్థితి ఏంటి, అదేంటి బో పెట్టుద్ది, అదే నీళ్ళు పెట్టుద్ది అంటే ఏదేని ఇబ్బంది లేదు, వాళ్ళ కొరకు నేను ప్రాణం ఇస్తాను. ఆఫ్టర్ ఒక మనిషి కోసమే మనిషి ప్రాణం ఇస్తుంటే నిత్య జీవం ఇచ్చే దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఈ దేవుడి యొక్క సువార్త కొరకు మనమేం చేయగలుగుతున్నాం? ఈరోజు ఏమైనా చేయగలుగుతున్నామా? చెయ్యకపోతే ఏమవుతుందని చెప్పానమ్మా? ఏమవుతుంట? నాశనం. నువ్వు వాళ్ళకు బెదరకుండుట, నువ్వు వాళ్ళకు బెదిరామనుకోండి నువ్వు నాశనం అవుతావు. నువ్వు బెదరలేదనుకోండి వాళ్ళకు నాశనం. అపవాది అంతం నీ చేతిలో చెప్తాను. ఇదే చెప్తున్నాను. ఏమంటున్నారంటే పిలుపులోని సంఘంతో మీరందరూ కూడా ఏక మనసు కలిగి ఏక భావము కలవారై ఏక ప్రేమ కలిగి ఒక్క దాని యందు మీరందరూ మనసు ఉంచాలి. ఒకే దాని యందు మనసు ఉంచాలి. వేరు వేరు వాటిలో మన మనసు ఉంచకూడదు. ఇప్పుడు సంఘములో మన మనసు దేని మీద ఉన్నదంటే సువార్త అనే దాని మీద ఉన్నది. ఎందుకు సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉన్నదంటే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు ఆమేన్. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకేమంటున్నాడు? శ్రమ. అంటే శ్రమను పడతావా లేకపోతే శ్రమను పోగొట్టుకుంటావా? శ్రమను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆయన పని చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఏక మనసు. ఇప్పుడు ఎంతమందికి ఏక మనసు ఉన్నాము? అందరూ ఒకే భావంతో. ఎందుకన్నాడు? కిందికి వచ్చిన తర్వాత చూడండి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఎవరికి కలిగినట్టు మనసు? యేసు ప్రభువు కలిగిన మనస్సు. యేసు ప్రభువు కలిగిన మనసు ఎవరికి ఉండదంట? ఎవరికి ఉండదమ్మా? యేసు ప్రభు మనసు ఎవరికి ఉంటది? చెప్పండి మీరు. మీకేమైనా నేర్పించలేదా? నాకు అర్థం కాలేదు. ఒకవేళ నేర్పించకపోతే ఇప్పుడు మీకు హెచ్చరించిన తర్వాత మీరు అంటారు, అమ్మో నేర్చుకోండి, అమ్మాయిగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు కలిగిన మనసు ఎవరికి ఉండదు? చెప్పండి. ఆమేన్. ఇంకా యేసు ప్రభు కలిగిన, యేసు ప్రభు యొక్క ఆలోచన, యేసు ప్రభు యొక్క తలంపులు, యేసు ప్రభు యొక్క స్వభావం ఎవరిలో ఉంటుంది అంటున్నారు ఇక్కడ? ఎవరికమ్మా? యేసు ప్రభువును ధరించుకున్న వాళ్ళు. ఎవరు యేసు ప్రభువును ధరించుకుంది? చెప్పండి. ఒకదానికి కూడా క్వశ్చన్ వస్తాయి ఇక్కడ. ఏం కొత్తది లేదు, అంతా పాతే. ఎవరు యేసు ప్రభువును ధరించుకున్నది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్త చూడండి అమ్మా. గలతీ 2:20 ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎలా సిలువ వేయబడ్డాను? బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము ద్వారా. కొన్ని వారంలో గుడ్ ఫ్రైడే రోజు చెప్పా కదా, మన పాపములు ఎక్కడ ఉన్నాయంట? సిలువ వేయబడ్డావు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు. అందుకని ఏమన్నాడు? ఇక మీదట జీవించువాడను ఎవరంట? నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నమ్ముతామక్క? నమ్ముతారు ఎవరన్నా? క్రీస్తే నా యందు అంటే నాలో ఉన్నది నేను కాదు అంటున్నాడు. ఇప్పుడు మీలో ఉంది మీరా? మీరు కాదు. అసలు ఎందుకు ఇంత సువార్త పక్కగా ఉందంటే క్లారిటీ ఉంది బైబిల్లో. ఇప్పుడు నాలో ఉంది నేను కాదు. మరి ఎవరున్నారు నాలో? క్రీస్తే. ఎందుకంటే అపోస్తులలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ నీలోని కూడా వచ్చి ఉండాలి. అపోస్తులలోనికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళెవరు కూడా తమకు కలిగింది ఏది తనదని అనుకొనలేదు. అంతయు ఏం చేశారు? వాళ్ళు దేవుని సువార్త కొరకే ముందుకు వచ్చారు. యాకోబుని తీసుకొచ్చి సంతాం సువార్త ఆపేమంటే చచ్చిపోవడానికైనా రెడీయా? ఈరోజు మనం రెడీ అయిపోతాం. కాబట్టి యాకోబులో ఉన్న మనసు ఎవరిలో ఉందంట? పేతురులో కూడా ఉంది. పేతురు కూడా నేను చంపేస్తామంటే క్రీస్తును ప్రకటించకపోతే నేను చచ్చిపోవడమే మంచిదన్నాడు. ఆ పేతురులో ఉన్న మనసు ఎవరిలో ఉందంట? యోహానులో కూడా ఉంది. యోహాను ఏమన్నారు? ఇదిగో నువ్వు సువార్త చెప్తున్నావు ఇక్కడ తీసుకెళ్ళి నేను జైలు వేస్తామన్నా. జైలు అయితే జైలు ఏం చేస్తున్నాడు? ఆ ఖైదీలకు వాక్యం చెప్తున్నాడు. అమ్మ ఈడు ఇక్కడ వచ్చితే వాక్యం చెప్పాలని తీసుకెళ్ళి ఎక్కడ నొక్కారు? దీపములు చుట్టూ నీళ్లు మధ్యలో ఉంటుంది. నా ఎవరు లేరు. ఇప్పుడు ఊరికి చెప్పుకుంటారు, చెప్పుకున్నాను. ఇప్పుడు ఎవరు చెప్తారు కదా? అక్కడ ఎవరు చెప్తాడు అనే మనుషులు ఉన్నారా? నూరు చెప్తా చెప్పుకోమంటే అప్పుడు పద్మాస దీపంలో యోహాను గారు ప్రకటనగా రాశారు. దేవుణ్ణి ప్రకటించాలనే మనసు నీకుంటే ఎక్కడున్నా ప్రకటిస్తావు. నీలో మనసు ఉన్నాడు. ఇప్పుడు ఆ మనసు లేకపోతే చాలా జాగ్రత్తగా మీకు చెప్తానండి. ఒక మనిషి ఏదైనా సంపాదించాలని మనసు ఉంటే ఎలాగైనా సంపాదించాలి కదక్క. పని లేకపోయినా కూడా ఏదో పని ఎందుకుని మరి సంపాదిస్తాడు. అదే మనసు లేకపోతే ఊరు మొత్తం పని కూడా అడిగిపోయాడు. ఊరు అంతా పని చేస్తుంటాడు. కొద్ది ఊపిరి రాత్రి కూడా నిద్రపోకుండా పని చేస్తుంటే వచ్చి ఏందిరా పని చేయవచ్చు, ఏం పని నేను చేయను. అలాగే నేను మనస్సు ఉండాలి. ఏ మనసు అంటారు? యాకోబులో ఉన్న మనసు, యోహానులో ఉన్న మనసు, పేతురులో ఉన్నటువంటి మనసు, తోమాలో ఉన్నటువంటి మనసు, మత్తయిలో ఉన్నటువంటి మనసు, చివరిగా ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారిలో ఉన్న మనసు ఈ రోజు నీలో ఉన్నదా? ఎందుకయ్యా నాకు అవసరం ఏంటంటే పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడు. క్రీస్తును పోలి పౌలు గారు ఏం చేశాడంట? నడుచుకున్నారు.
ఈ రోజు నువ్వు యేసు ప్రభులాగా నడుచుకోవడం అంటే నువ్వు ఏదో చేయాల్సిన పనిలా ఆయన చెప్పినటువంటి పనిని కరెక్ట్ గా జరిపిస్తావు. కానీ ఇక్కడ అందరికీ అలాంటి ఉద్దేశం ఉంటది, కానీ దాని విషయంలో మనం ఎవరికి కూడా ఎదిరించలేము. ఎదిరిస్తామా? నిజంగా చెప్పి ఎదిరించగలమా? అందుకని ఏమన్నాడు, అపవాదిని ఎదిరించుటకు ఏం చేయాలంట, దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకుని అన్నాడు. మరి సర్వాంగ కవచములను ధరించుకున్న వాళ్ళు ఎదిరిస్తారు. ఎదిరించలేకపోతున్నాడు కారణం ఏమిటి తెలుసా? భయం. దేనికి భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నారు ఇక్కడ? దేనికి భయపడుతున్నాం? భయం దేనికి చెప్పండి? సంక్రాంతి. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు అక్కడ, బ్రతుకుడి క్రీస్తు సంక్రాంతి అంటారు. ఆయనకు భయం ఉందా? నేను చచ్చిపోవడానికి సిద్ధపడాలంటే ఏమంటారు వాళ్ళు? ఈయన పుట్టి మనకే సిగ్గుపోయేదా? పెద్ద తాగాడా? సువార్త విచ్చలుడిగా చేస్తున్నాడు. అందుకని ఏమంటారు ఇక్కడ బైబిల్ గ్రంథం మీరు బాగా గమనించి ఆలోచిస్తే, మీరు ఏక మనసు, ఈరోజు సంఘంలో 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఇద్దరికి ఒకే మనసు ఉండాలి. ఈరోజు మనలో ఉందా? ఈరోజు నీలో ఆ మనసు ఉందా? అది ఏ మనసు అంటే క్రీస్తునకు కలిగిన మనస్సు. నీ మనసులో ఇక్కడ ఉండాల్సింది. ఏమంటున్నాడు? నేను చనిపోయాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నాలో ఉన్నది నేను కాదు క్రీస్తు అన్నప్పుడు ఆ మాటలు ఎంత అర్థమైంది చెప్పండి. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును ఏమంటున్నాడమ్మా? చూడండి అక్కడ 5, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ మనసు ఏంటంటే చూడండి, బాగానండి 21 వచ్చిన బాగానండి. ఇక్కడ చెప్తున్నాడు ఏ మనసు ఆ మనసు మనం చూసుకోవాలి. అందరూ తన సొంత కార్యములను మాత్రమే గాక యేసుక్రీస్తు కార్యములను కూడా కొద్దిగా చూడండి అంటున్నాడు. అందరూ ఏం చేస్తున్నారంట? తన సొంత కార్యాలే చూసుకుంటున్నారంట. సొంత కార్యాలు అంటే ఏంటి? సొంత పనులే. అయితే ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు పనులను కూడా చూడండి కొంచెం అంటున్నాడు. యేసుక్రీస్తుకి ఏం పని ఉంది? ఆయన పని ఏంటి? మనం ఏమంటాం తెలుసా? నువ్వు చేసుకోవచ్చు కదా, మాకెందుకు చెప్తావు? అంతే కదా చెప్పేది. ఇప్పుడు నిజంగా దేవుడు అయితే ఆయనే చేసుకోవచ్చు. ఆయన చేసుకునే పని అయితే మన ఎందుకు నాకు అర్థం కాదు. అంతే కదా, ఆయనే చేసుకుంటే నువ్వెందుకు నేను ఎందుకు అర్థం కాదు. యేసుక్రీస్తును కలిగిన మనసు అది ఏ మనసు? నేను 10 మంది కొరకు చనిపోవాలనే మనసు. ఇప్పుడు మన మనసు కూడా ఏంటి? నేను ప్రాణం పెట్టైనా ఒక్కనైనా రక్షించాలనే మనసు నీలో ఉండాలి. ఈరోజు ఉంది ఆ మనసు మనకు. ప్రాణం పెట్టైనా ఎంత దాకపోతుంది? నేను చెప్పేది ఎంత దాకపోతుంది తెలుసా? నేను చెప్పే మాటలు నీకు ఎంత దాకపోతుంది అంటే చచ్చిపోయినా పర్వాలేదని దాకపోతుంది. నువ్వు ప్రాణం పెట్టైనా యేసు ప్రభు పని చేయాలి. ఎందుకయ్యా నేను చెయ్యాలంటే చెయ్యవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. చెయ్యకపోతే నీకేమవుతుందంటమ్మా? నాశనము. చేస్తే ఏమవుతుందంట? చేస్తే నీకు రక్షణ, వాడికి నాశనం. అదే చూడండి, మీరు చదివా చూడండి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం. ఎవరికి నాశనం? మీరు బెదిరాలనుకోండి మీకే నాశనం. అదే మీరు బెదరకుండా ఉన్నారనుకోండి వాళ్ళకి నాశనం. వాళ్ళకైతే అంత భయం నాకు అర్థం కాదు. వాళ్ళకైతే అంత భయం నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు సువార్త చేస్తే వాళ్ళకైతే అంత భయం. ఎందుకక్క? వాడు భయపడుతున్నాడు. వాడి గుడ్డెలో కొన్నాడు. ఎక్కడ వీళ్ళు వాక్యం చెప్పి మమ్మల్ని కూడా మార్చేస్తారని వాడు భయం. మారితే వాడికేమవుతుంది? మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రమాణ స్వీకారం అంటారు. అంటే ఎవరి పక్షం ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు సీఎం అవుతారు, అంటే ఆయన మెయిన్ అవుతారు. ఇప్పుడు ఈ 10 రోజులు కానీ 5 రోజులు కానీ ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునేటప్పుడు వాళ్ళని ఎంత టెన్షన్ పడతారు తెలుసా? ఎందుకు?
అటు పక్కోళ్ళు ఏమి లాభం చూపించి తీసుకుపోతారో అందరూ పోతే నాకు ఉన్నటువంటి ఈ పోస్టు పోతే. ఇప్పుడు అపవాదిగాడు భయం కూడా అంతే. మనం పోయి ఎక్కడ వాళ్ళకి దేవుడి గురించి తెలియజేస్తే వాళ్ళు మారతారేమని చెప్పకుండా ఆపేశారు. ఇప్పుడు నువ్వేమవుతున్నావు? బెదిరుతున్నావు. ఎవరికి బెదిరేది? అది మీరు చెప్పాల్సింది. ఇంట్లో వాళ్ళకు, మా ఆయనకు, మా అమ్మకు, మా తాత ఈ మాటలతో మాట్లాడుతుంది. అపవాదికి భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడిచ్చిన సర్వాంగ కవచములు నీ దగ్గర లేవు. ఏమంటున్నారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా చూడండి అమ్మా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. చూడండి 12 చదవండి. 11 చదవండి. మీరు అపవాది అనే దానిపైన ఒకటేశారు. అంటే సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి అన్నాడు. ఏం ధరించుకోవాలంట? సర్వ అంగ కవచములు. సర్వ అంగాలకు ఏం కావాలి? కవచము. కవచం అంటే శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగపడేది కవచం. మీకు అర్థం కావడానికి చెప్తాను. కవచ కొండము అంటారు. అంటే యుద్ధం చేసే వాళ్ళు ఈ యొక్క ఎద పైన ఒక కవచం లాంటిది కట్టుకుంటారు. ఎందుకంటే ఎదుటి నుంచి వచ్చేటువంటి బాణంలో తగిలి ఆ లోపలికి శరీరంలోనికి బాగుండటానికి. కాబట్టి మనము కూడా ప్రతి దానికి సర్వాంగ కవచములు కప్పుకోవాలి. కళ్ళకు గాని, నోటికి గాని, చెవులకు గాని, కాళ్ళకు గాని, చేతులకు గాని, ప్రతి దానికి సర్వాంగ కవచం. ఎందుకంటే అపవాది మనల్ని ఏం చేస్తుంటాడు? ఎప్పుడూ బెదిరిస్తూ ఉంటాడు. కళ్ళకు ఆశను చూపెడతాడు. మన కళ్ళకు ఆశ చూపించినప్పుడు దేవుడిచ్చిన కవచం మన కళ్ళలో ఉన్నది కాబట్టి చీ అంటున్నాడు. ఎదుటివాడు మన పాపంలో నెట్టేటప్పుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచం మన నోటికున్నది కాబట్టి మనం పోతు మాట్లాడతాం. దేవుడిచ్చిన సర్వాంగ కవచం మన నోటికున్నది కాబట్టి అబద్ధాలు ఆడం. దేవుడిచ్చిన సర్వాంగ కవచం మన చెవులకు ఉన్నది కాబట్టి చెడ్డ మాటలు చెప్పేటప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది, అపహాసకులు కూర్చోవద్దు, చెడ్డ మాటలు వినొద్దని చెప్పబడింది. నేను ఎందుకు అక్కడ కూర్చోవడం అని లేచిపోతుంటా. ఏంటి ఇలా మారిపోయామంటే కవచములు ధరించుకున్నాం. కళ్ళు కనరాకపోతే ఏం చేస్తారక్క? కళ్ళద్దాలు అంటే ఎప్పుడైనా కళాప్రశ్న చేసుకున్నారు మీరు? ఎప్పుడైనా ఒక చేర్చుకున్నారు కదా, చేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు అంటారు? కళ్ళ మీద కరెక్ట్ లైటింగ్ పెడితే కళ్ళు పోతాయి కాబట్టి కవచముల అద్దాలనే సేఫ్టీ కోసం. అలాగే మన మీద అపవాది రాకుండా ఉండడానికి మనకు కవచాలు ఇచ్చారు. అయ్యే కింద రాయబడిన కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే మీకు ఒకే మనసు ఉండాలి. అది ఏ మనసు అంటే సువార్త చేసే మనసు మనకు ఉండాలి. ఏ మనసు ఉండాలంట? సువార్త చేసే మనసు ఉండాలి. ఇక్కడ అందరికి ఉన్నదా? ఉన్నది. కానీ దాన్ని ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ప్రవర్తన. ఇప్పుడు ప్రవర్తన దగ్గరకు వచ్చాక అందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనం మాట్లాడినప్పుడు అపోస్తలుల కార్యంలో కానీ లేకపోతే కొరింథీ పత్రికలో ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే బైబిల్ గ్రంథంలో, ఇదిగో మరలా మీరు ఇక్కడ ప్రకటించాలనుకోండి మిమ్మల్ని చంపేస్తాం. ఏమన్నారు? మిమ్మల్ని చంపుతామన్నారు. అప్పుడు చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి మీకు ఒక చిన్న మాట చెప్తాను. నాలుగో అధ్యాయం అనుకుంటాను. 4:18 నుంచి దాన్ని చదువుకుంటాం. చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించేది. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. పిలిపించారంట. ఎవరిని? పేతురును యోహాను పిలిపించారు. పిలిపించి ఏం చెప్పారు?
యేసు నామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు, బోధన చెప్పకూడదు. మీరు ఏ పనే చేయండి, మేము ఒప్పుకుంటాం. అబద్ధాలండి, దొంగతనాలు చేయండి, వ్యభిచారాలు చేయండి, మందు తాగి ఊరు మొత్తం గొడ్డ లేకుండా తిరగండి, మేము ఒప్పుకుంటాం. కానీ యేసు ప్రభు గురించి చెప్తే మేము ఒప్పుకోము. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ మంచి ఆఫరా చెడ్డ ఆఫర్ అక్క? ఆఫర్ మంచిదేగా. తాగినా ఏమన్నారంట, తిరిగినా ఏమన్నారంట, ఇష్టం వచ్చినట్టు పాపం చేసిన వాళ్ళు అనేవాళ్ళు లేరంట, బూతి మాటలు తెచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిన అనేవాళ్ళు లేరంట. యేసు ప్రభు గురించి చెబితే మాత్రం పడతామంట. ఇప్పుడు ఏంటి అంత ఇబ్బంది ఏం కావాలి? నాకు అర్థం కాదా? అంత ఇబ్బంది ఏంటంట? ఇప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. ఇప్పుడు తాగి ఎగిరి గంతులు వేసి పెద్ద పెద్ద కలిసినా ఇబ్బంది లేదు, ప్రపంచానికి ఇబ్బంది లేదు, లోకానికి. ఎదుటి వాళ్ళు ఒకరితో ఒకరు కొట్టుకొని ఒకళ్ళొకరు చంపుకున్నా ఇబ్బంది లేదు. కానీ ప్రార్థన అని యేసు ప్రభు గురించి చెప్తే ఇబ్బంది. ఎందుకు? ఎందుకు? అసలు ఏది? ఇప్పుడు చూడండి, చిన్న సందర్భం జరిగినా ఏం మాట్లాడతారు? ప్రార్థన ఎందుకు పెట్టారు? చిన్న సందర్భం, పెద్దది కూడా ఏం లేదు. ఈ చిన్న సందర్భం జరిగిన ప్రార్థన అనేది ఆటంకమైంది. ఒక మనిషి బాగా తాగి ఊరు మొత్తం మీద పడి తిట్టాలనుకోండి, అదే ఆటంకం లేదు జనానికి. ఓకే, వాళ్ళు ఎంత ఆగుతులు అరుచుకుంటున్నారు, వీళ్ళు ఏదో ప్రార్థన పనులు అరుచుకుంటున్నారు అని అనుకోవచ్చుగా. మీరు ఎందుకు అనుకోవాలి? ఏది జరిగినా దేవుడి పని జరగకూడదు. ఏదైతే పని దేవుడి పని అయితే ఆగిపోవాలి. ఇప్పుడు దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారో తెలుసు. అది అవసరమైతే లోకాన్ని కూడా తలకి తెలిసేస్తారు. చూసారు కదా, కరోనా వచ్చిన టైం మీ అందరూ తెలుసు కదా. కరోనా టైం ఉదయం 9 గంటల దాకే ఒకటి. ఆ టైంలో ఏం చేశారు? 100 మంది పోయి ఒక దిక్కు చికెన్ తీసుకోవచ్చు, చికెన్ కొట్లో పోయి 100 మంది గుంపులు తీసుకోవచ్చు, 100 మంది ఒక చోట పోయి మద్యం బాటలు తీసుకొని తాగొచ్చు, 100 మంది ఒకే దగ్గర కూర్చొని సినిమా గురించి కానీ లేకపోతే ప్యాకాట్లు ఆడొచ్చు కానీ ఏదైనా చెప్పచ్చు. కానీ అందరూ కూర్చొని దేవుని మందిరాలలో దేవుని గుడిలలో ఏమీ చేయకూడదు. ఇప్పుడు దేని క్లోజ్ చేశారు? దేవాలయాలు మందిరాలు క్లోజ్ చేశారు, కానీ చికెన్ షాప్ క్లోజ్ చేశారా? మద్యం షాపులు క్లోజ్ చేశారా? మరి ఇది ఎందుకు అంత ఆటంకం నాకు అర్థం కాలేదు. ఏది జరిగినా దాగాలి, ఏది జరిగినా పండగని దాగాల్సిందే, పబ్బనమైన దాగాల్సిందే, పెళ్ళైన దాగాల్సిందే, పేరంటమైన దాగాల్సిందే, చనిపోయినవి దాగాల్సిందే, దినమైన ఇది దాగాల్సిందే. ఏ దాగడానికి లేదు. మన మనిషి చనిపోయి బాధపడుతున్నా, నువ్వేదో తాగి చందనాలు ఆడుతున్నా, సిగ్గు లేదు నేను అని అంటారా? భయపడకూడదని తాగు. ఏంటి ఆలోచన నాకు అర్థం కాలేదు. భయపడకూడదు, దేవుడి గురించి మాట్లాడుతున్నా, మా భయం లేకుండా మాట్లాడకూడదు అంటారా? అంటొచ్చింది ఇంట్లో మా ఆడమనిషి కానీ మా పిల్లలు కానీ ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళంతా ఏడుస్తుంటే వాళ్ళ ఇంటి మీద పడి ఇంకా మందు తీసుకొని తాగుతున్నారు ఎదురా ఇద్దరు అంటారా? నలుగురు కూర్చోవాలంటే నేను చెప్తున్నాడు, ఇదే కొడుకు నిజంగా ఒక మనిషి చనిపోయినప్పుడు నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసి, నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసి అందరికి ఇబ్బంది అయింది. ఎందుకు? ఇంట్లో మాత్రం ఆధారం. ఎందుకు మాట్లాడుతుంది ఇక్కడ? ఏ విధంగా చేసిన దేవుని పని ఆపాలి, ఏది చేసేది దేన్ని ఆపాలి? దేవుని పని ఆపాలి. ఏది ఆపడానికి పని లేదు. కావాలని చెప్తారు కదా. లేదా మనం సువార్త చేయాలనుకోండి, ఈరోజు పండుగ కుదురుదా? పండుగ రోజు కుదరదు, పెళ్లి రోజు కుదరదు, పేరెంట్ రోజు కుదరదు, ఏమి లేకపోతే అదే కదా. ఏది లేకుండా ఉండాలి. ఎందుకు ఏది లేకుండా ఉండాలంటే వాడి పని వాడు జరిగించాలి. వాడి పని వాడు జరిగించాలంటే దేవుని పని ఆగాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో పేతురు యోహాను వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని చూసి, మీ మాట వినటం మంచిదా, దేవుడి మాట వినటం మంచిదా? మీరే చెప్పండి. మరి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. మరి దేవుడు మాట్లాడకుండా మనుషులు మాట్లాడటం మంచిదా? మరి ఎందుకు అంటున్నారు ఇక్కడ? అప్పుడేమన్నారు? మీరు మరలా బోధిస్తే ఏం చేస్తున్నారు అంటారు చూడండి.
మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేని వారికి ఇత్తరం ఇచ్చేది. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేది. ఏం చేశారంట? ప్రజలందరూ కూడా దేవుడి మాటలు విన్న తర్వాత అందరిలో మారు మనసు వచ్చేసిందంట. ఇప్పుడు ఎవరికి భయం పుట్టింది? అపవాదికి భయం పుట్టింది. వాడి పెత్తనం చేసే వాళ్ళందరూ అమ్మో ఇప్పుడు ఏమైనా చేసి వీళ్ళందరూ మనం చంపుతారని ఒకసారి యేసుప్రభు గురించి బాగుంది ఒక్కసారి వదిలేస్తున్నా బోని అంటున్నాం. ఎందుకు? భయపడి బెదిరించారు. అయితే వాళ్ళు బెదిరారా? వీళ్ళు బెదిరిస్తే వాళ్ళు బెదిరుతారు అనుకున్నావా? బెదరలేదు కనుక సువార్త వేదమా ఎక్కువ విస్తరించిపోయింది. మీకు అర్థం కాదా? ఒక్కసారి చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించావనుకో నేను ఎవరు ఆపరు, కానీ అక్కడే ఆగిపోయినావనుకో నీ వల్ల కానీ. ఎక్కడ ఆగిపోతున్నామంటే అక్కడే ఆగిపోతున్నాం. చూడండి, మీకు ఎప్పుడైనా తెలుసో తెలియదు, నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కట్టేస్తారు కదా. ఇప్పుడు మీరు కూడా నీళ్ళు కట్టేటప్పుడు ఏం చేస్తారు? కట్టేస్తారు. కట్టేసినప్పుడు నీళ్ళు ఎక్కువైతే కట్ట ఆగుద్దా? ఎక్కువ నీళ్ళకి కట్టలేకపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారు? 2-3 సార్లు వేసి మనం ఆగలేమని పేలకుంటాం. అంటే నీళ్ళ పోసి ఎక్కువైతే కట్ట ఆగదు. అలాగే నీళ్ళు దేవుడి బలం ఎక్కువైతే నిన్ను ఎవరు ఆపలేదు. ఇప్పుడు దేవుడి బలం నీళ్ళు లేదు కాబట్టి నువ్వు ఆగిపోతున్నావు అన్న స్వార్థంలో. ఎందుకు ఆగిపోతున్నావు అంటే నీళ్ళు ఏక మనసు లేదు. ఎందుకంటే నువ్వు చెయ్యాలనే తపనుంది కానీ చెయ్యలేకపోతున్నావు అనే మనసు నీలో ఉందంటే. అందుకని ఏమంటున్నారు తెలుసా? అందరూ తన సొంత కార్యములను చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరు. అందుకని ఆయన మనల్ని పిలుచుకున్నారు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి. నా పనులు మీరు చేస్తారని మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎలాంటి వాళ్ళు పిలుచుకున్నారంట? గొప్ప వారిని, గనులను, జ్ఞానులను పిలుచుకోలేదు కానీ తక్కువ వాళ్ళను, ఏమీ లేనటువంటి బుద్ధిహీనులను పిలుచుకొని మిమ్మల్ని గొప్ప వాళ్ళగా చేస్తున్నాను. అంత మంచి మాట చూడండి. వారికి సిగ్గు కలిగించడానికి. ఎప్పుడైనా మీరు దేవుడి జ్ఞానం తెలిసిన తర్వాత మీరు 10 మందిలో పోయి మాట్లాడుతుంటారు, ఏమంటారు? మీరు ఎంత చదువుకున్నారు? మీకేం చదువుకోవచ్చుకో? మీ మాట పద్ధతి మారింది, మీ ఆలోచన మారింది, మీ స్వభావం మారింది, మీ ప్రవర్తన మారింది, మీ యొక్క గుణ లక్షణాలు మారగానే నిజంగా ఇలా చూసి మారిపోయేటట్టుగా మారిపోతున్నాను ప్రశ్న. అందుకే ఏమంటున్నారు తెలుసా? ఇదిగో బెదిరించు వారికి బెదరక. ఈరోజు సువార్త అనేది ఆపటం వాడు అలా కాక వాడు ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఈ భయము జనాల్లోకి వచ్చేసింది. ఒక్కసారి భయపడ్డ జీవితంలో ఎప్పుడు ధైర్యం రాదు. భయం వచ్చేసింది. ఈ భయం ఏం చేసింది? మీకు ఊరిగా తెలుసో తెలియదు చెప్తాను చూడండి. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. 10-15 సంవత్సరాలు వెళ్ళిపోతారు. 10-15 సంవత్సరాలు వెళ్ళిపోయినప్పుడు కొత్త పలకాల నుంచి మన ఊరు నడిచి రావాలంటే 2వ డివిజన్ దగ్గర అందరికి భయం, ప్రతి వాళ్ళకి భయం. ఎందుకు ఆ భయం అంటే ఎవరికి తెలియదు. ఒక్కడనేవాడు ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే భయం. ఎందుకు ఆ భయం? ఏదో జరిగిందని ఒకటి చెప్పాడు, అందరూ భయపడతారు. ఆ భయం నేటి దినాల్లో కూడా అందరికి వచ్చేసింది. ఎవరికో ఏదో కనపడిందంట, అంతే. కనపడింది మనపడింది, వాళ్ళు కూడా చూడలేదు. కనపడిందంట. ఈ మాట చెప్పాడు, ఆడికి రాగానే గుండెలు చల్లని. ఒక్కసారి భయపెట్టింది, ఎవరు భయపెట్టాల్సి ఉంటాగా. అలాగే నీ జీవితంలో ఒక్కసారి నిన్ను బెదిరించుంటారని నిన్ను బెదిరించాల్సి ఉంటాగా. నువ్వే భయపడిపోతుంటావు. ముందే అక్కడికి రాగానే నీకు టెన్షన్ వచ్చేస్తుంటది, అక్కడికి రాగానే ఉడికి వచ్చేస్తుంటది, అక్కడికి రాగానే చెమట పట్టేస్తుంటాయి, అక్కడికి రాగానే ఏదో జరుగుద్ది. అప్పుడు అక్కడ రాగానే అక్కడ ఏమవుద్ది? గాలి గట్టికి వచ్చి చిరకమనగానే అమ్మోదేమో గాలి అంటే. అదే విధంగా నీ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు లోక దేవుడి బిడ్డల సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆ సందర్భం రాగానే దేవుడి పని పోదాం అనుకోగానే వాళ్ళు ఏదో విషయం మీద కోపడి అమ్మ అనుకుంటుంటారని ఆగిపోతారు. వాళ్ళు ఏదో పని మీద కోపడుతుంటారు, ఎవరి మీద అనుకుంటుంటారు, ఎవరినో తిరుగుతుంటారు. అమ్మ ఈ సమయంలో నన్ను అడిగితే సాగుతాం. నేను ఏంటంటే సువార్త ఆగాలి. ఎవరి పని అది? అపవాది పని ఆగాలి. ఎందుకు ఆగాలి? ఈ పని ఆగితే నా పని జరుగుద్ది, ఈ పని ఆగితే నా ఆయుస్సు పెరుగుద్ది. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, మీరందరూ ఏక మనస్సు కలిగి ఉంటారు. ఇప్పుడు
ఇక్కడ మనందరము ఎంత 15 మంది 15 మంది ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనందరిలో ఒకే మనసు ఉన్నదా? ఇప్పుడు చెప్పండి, నాకు తెలుసు. ఇక్కడ ఉన్న మనందరికి ఒకే ఒక మనసు ఉన్నదా? ఎలాంటి మనసులు అంటే చాలా మంది అంటే నేను మీ మనసులో నాకు తెలియదు కనుక సందర్భంగా సంఘాలలో ఉండే మనసులు చెప్తుంటాను. ఏం ప్రార్థన, రోజు ప్రార్థన అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మనసు. ఇంకో కొంతమంది అనుకోండి పని బాట అక్కడ ఊరు కూర్చుంటారు పొద్దు గోపులాడా అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది ఏంటి ఆదివారం ఒక పూట అయితే బాగుండు కానీ రోజు ఆ ఊరి ఏదో అడుగుతుంది అన్నట్టు మరి కొంతమంది అనుకుంటారు. కానీ ఇదే మాట లోక విషయంలో ఎప్పుడైనా అనుకున్నావా? పని చేయడానికి నా ఊరిలో పడి ఉంటారు కానీ ఆ ఊరికి వీరికి ఎందుకు పోవాలి అడగడానికి ఎప్పుడైనా అనుకున్నావా? ఉదయం 3 గంటలు వేసుకోమంటున్నాడు సిగ్గు లేకుండా ఎప్పుడైనా అనుకున్నామా? దాని మీద మనసు ఉన్నది, దీని మీద మనసు. ఇప్పుడు అదే బయట పౌలు గారు అంటున్నారు, మీలో ఏక మనసు కలిగి ఉన్నదని నేను వినాలి. ఎప్పుడైతే నేను వింటానో అప్పుడు మీరు బెదిరించి వారికి ఏం చేయరు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు పోవాలి. కానీ ఒకరినొకరిని బలహీనపరుచుకొని ఎన్నుకుపోతున్న రోజు అపవాది ఆయుష్ని పెంచుతున్నాం అని తగ్గించే రోజు. వాడు ఆయుష్ పెరిగిపోతే ఏం చేస్తామా? ఏం చేస్తాడు? వాడి పని ఎక్కువైపోతుంది. అందుకని వాడు ఎవరి మీద పగబెట్టాడు? పాము వదిలిపెట్టి ఎవరి మీద పగబెట్టదమ్మా? కొట్టిన వాడి మీద. నువ్వే కొట్టావు కనుక నీ ఇంటి మీద పగబెట్టాడు. నీకు అర్థం కాదు ఇతర నా టెన్షన్ అనుకుంటే నీ ఇంటి మీద పగబెట్టాడు. నిద్ర లేకుండా చేస్తున్నాడు, నీకు అర్థం కాదు. నాకు టెన్షన్ ఉందా? అందరి కుటుంబాలు బాగున్నాయి, నా కుటుంబం ఏంటంటే పాము దొక్కొచ్చేవాడు ఇంట్లోనే కదా నిద్ర లేకుండా ఉండేది. పక్కన ఇంట్లో ఉండదా? ఎందుకు ఈ రోజు నిద్ర లేకుండా నైట్ అంతా కరెంట్ వేసుకొని ఇంటి చుట్టూ లైట్లు పెట్టుకొని ఎందుకు మేము పగులంటే టేబుల్ కాడ పెట్టుకొని ఎందుకు కళ్ళు కప్పుకొని అంటే ఏ దూరం నుంచి పడుతుందో. నీ ఇంట్లో నిద్ర లేకుండా ఎందుకు చేసేటట్టు వాడిని టచ్ చేసి వచ్చావు. టచ్ చేసిన వాళ్ళు చూడు ఎలా చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. వాళ్ళు టచ్ చేయడా? వాళ్ళని ఏమన్నాడు తెలుసా తెలియదా? టచ్ చేయని వాళ్ళు ఎలా అసలు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు తిన్నా తాగినా తందనాలన్నా వాళ్ళు బతుకోవాలి, నా బతుకున్నది నాకెందుకు. కానీ ఇప్పుడు నీ ఇంటికి పెట్టాడు వాడు స్విచ్. ఎందుకు పెట్టాడంటే నువ్వు వాడిని కదిలించావు. కదిలించి నువ్వేం చేశావు? కదిలించి గమ్మత్తు అయిపోతే వాడు ఎక్కువ చేయడా? కదిలించి నువ్వేం చేయాలి? తొక్కేయాలి. తొక్కేసేంత వరకు మన దగ్గర ఉందే. మనం తొక్కేయకుండా ఎవరు చేస్తున్నాడు? వాళ్ళ సెక్యూరిటీ ఉంటారు, వాడి సెక్యూరిటీ ఉంటారు. నీకెందుకమ్మా పొద్దుగోకులు ఈ పని? పొద్దుగోకులు ప్రార్థన చేస్తాడు. ఏది నీ ప్రార్థన చేసి బతికేది నువ్వు చేసావు, నీ బతికేమన్నా మారింది, నీ కుటుంబం మారింది. ఎప్పుడు బాధ, ఎప్పుడు సమస్య. ఇప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేసినట్టుగా, వాళ్ళు ఏదో మనం మంచి చేసినట్టుగా, వాళ్ళు ఏదో మనల్ని ఆదరించినట్టుగా ఇప్పుడు చూస్తే ఏమంటే వాళ్ళే మంచి అంటారు కదా. వాడి యొక్క క్యారెక్టర్ చూడు, వాడి క్రియలు చూడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో వాడి స్వభావం బట్టి వాడిని గుర్తించవచ్చు మనము. అందుకని ఇక్కడ సంఘం యేసు ప్రభు పని జరగకపోవడానికి కారణం ఏంటంటే సంఘం అంతా ఏక మనసు లేదు. అందుకని ఏమన్నా తెలుసు బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు వస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన రాస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవన వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకని? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము, ఏ స్వరూపం అది? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడంత వరకు మరలా ఆయనకి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. ఎందుకు ప్రసవ వేదన అంటున్నారంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో యేసు ఇక్కడ పౌలు గారు మాట్లాడిన మాట ఏంటంటే సువార్త ప్రకారం మీరు నడుచుకుంటే, దేవుడు చెప్పినట్టుగా మీరుంటే నాకు ఎంతో సంతోషము. నా సంతోషం సంపూర్ణమైంది. ఇప్పుడు అందరూ ఒకే మాట మీద ఉంటే ఎవరికి సంతోషం అమ్మా? ఆమేన్. దేవుడికి ఎంతో సంతోషం. నా బిడ్డలందరూ ఒకే మాట మీద అన్నారు, ఏ పనిలో నేను వీళ్ళు ముందుకు పోతున్నారు అని ఎవరు? అదే మనందరిలో కొంతమంది
పక్క పక్కలకు ఒక సలహా ఇస్తుంటే పని జరుగుద్దా? మన ఇంటోళ్ళే మనకు శత్రువులు అయితే మనం ముందుకు పోగలమా? దేవుడి పని జరగాలంటే దేవుని బిడ్డలందరూ ఏక మనసు కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే ఆయన చెప్పింది తూచా తప్పకుండా నెరవేర్చాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నా చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్త చూడండి. పరిశుద్ధులు సంపూర్ణములట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కీర్తితోను గాలిని కొట్టుకొని పోవుకున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎలుగొట్టుబడిన వారమైనట్టుండగా ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములను ఎదుగుదము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంఘం అంతా కూడా ఒకే విధంగా నడుస్తుందంట, ముందుకు నడిచిపోతుందంట. ఇప్పుడు మనుషులు ఏం ఇచ్చారంట? మాయోపాయములు, కుయుక్తి అన్నాడు. సర్పం తన కుయుక్తితో ఎవరిని మోసం చేసిందంట? సర్పం తన కుయుక్తితో ఎవరిని మోసం చేస్తే ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ కుయుక్తులు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుడిని ఎప్పటికీ మోసం చేయలేరు. అది పడుకుని దేవుడిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు, అపవాది కాదు, దాని తరతరాల వల్ల కాదు. మరి ఎవరిని మోసం చేస్తున్నారు? ఆదాము అవ్వలాగా అందరం ఏకమై ఉన్నారు. ఇప్పుడు అవ్వలు మోసం చేసినట్టు బలహీనమైన కొందరున్నారు, వాళ్ళని మోసం చేస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది? అవ్వ. దేవుడి మాట తెలియదు అవ్వకు. మరి ఎందుకు అపవాది మాట్లాడింది? ఇంకా ఒక మంచిది, ఆమె దేవత కావాలి. ఇంకా ఎందుకు? సర్పం ఏం చేసిందంట? కుయుక్తి. ఇప్పుడు కుయుక్తితో మీ దగ్గర వచ్చి మాట్లాడతాం. ఆ కుయుక్తి ఏంది? అపవాది అవ్వగా చెప్పిన కుయుక్తి ఏంది? ఇప్పుడు చెప్పండి, మీకు తెలిస్తే. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు కాబట్టి చెప్తాను. అవ్వగా చెప్పిన కుయుక్తి ఏంది? మీరు దేవతలు అవుతారు. ఇంకా దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? దేవుడి మీదనే వాళ్ళకేం చెప్పింది? సాడీ చెప్పింది. ఇప్పుడు మనకు ఎవరికైనా సాడీ చెప్పుద్ది? మన మీద మన వాళ్ళకే సాడీలు చెప్పేసి పాడు చేస్తారు. ఇప్పుడు మనకేది? మీరందరూ ఉంటే వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు బాగుపడతారు, నీకేమైంది అంటే ఈ కుయుక్తితో మనం ఇప్పుడు ఏమైపోయాం? అమ్మో, నేను సంపాదించింది మొత్తం ఇచ్చి వాళ్ళు బాగుపడతారు, నాకేమో. ఏది కుయుక్తి అసలు? ఇప్పుడు దేవుడి మీదే కుయుక్తి చెప్పినప్పుడు మనమే చెప్పడం ఒక లెక్క. ఇప్పుడు అందుకే సువార్త పనికి ఎవరు ముందుకు రామని ఆగిపోయారు. చూడండి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నువ్వు కట్టుకోవడానికి ఒక చీర కొనుక్కున్నావు అనుకో, 2000 రూపాయలు పెట్టావు. ఏముందిలే మనం కట్టుకోవడానికి కదా. అదే దేవుడి కొరకు అనగానే ఏమంటారు తెలుసా? వెతుకుతారు, ఆడన్నా ముక్కుకొని 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి. నిజంగా అంటే నేను కావాలని చెప్పట్లేదు, కానీ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి. చిల్లర కానుకలు సంచి చాలా చోట్ల పెరుగుతుంది, కలగాలంటే ఏమంటారు. ఇంకా ఎక్కువైపోతే గలపాలన్నది కాబట్టి 10, 5 కాగితాలు తప్పితే ఇంకేముంటుంది. దేవుడి పని ఎలా జరగాలి? ఎందుకు జరగాల్సింది? ఇప్పుడు మన సంఘం గురించి మాట్లాడాలి, ప్రపంచంలో ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు సంఘం గురించి ఎప్పుడు ప్రపంచంలో ఉన్న అన్న గురించి. ఎందుకంటే అపవాది ఏం చేసిందంటే నీకేమవుతుంది అని చెప్పేసింది. ఇక్కడ అందరికి నీకేమవుతుంది అని చెప్పగానే ఎవరిలోనే రాదు మా స్వభావం, నాలోనే ఉంటుంది, నీలో రాదు ఒక లెక్క. అవ్వలోనే వచ్చింది. ఎప్పుడు అవ్వ ఎలా ఉండేదో ఎవరితో ఉండేది? రోజు దేవుడితోనే కలిసి నడిచిపోతున్నప్పుడు అవ్వలోనే స్వభావం వస్తే మనలో ఎందుకు రాదు? అప్పుడు మనం ఏం చేసి తెలుసా? నువ్వు వేరు నేను వేరు అని మనకు మధ్య పెట్టేసి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడి బిడ్డ దగ్గరికి కాకుండా లోకం దగ్గరికి వెళ్ళేటట్టు చేసిన ఎవరు?
ఇప్పుడు అప్పుడప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక వస్తుంది అనుకోండి, చర్చిలో ఒక సుందర సాప్ ఉంది అనుకోండి, ఇది మందిరం అన్నప్పుడు నువ్వు చర్చిలో వచ్చి సాప్ తీసుకోపోవడానికి ధైర్యం ఉండదు, కానీ నేను శత్రువు దగ్గర పోయి ఎలా తెలిసిపోతాను. అంత ధైర్యం ఏమైనా వచ్చి నాకు అర్థం కాదా? ఇదేమో మనది కాదు, అది మంది. ఇది పోయిందనుకో, ఉదాహరణ వాడుకొని చిరిగిపోతే మళ్ళీ తెచ్చిచ్చేది మనం తెచ్చుకునేప్పుడు మనం ఎందుకు వాడుకోకూడదు? ఇప్పుడు ఏం చేసింది? అది నీకు సంబంధం లేదు, దాంతో నీకు అవసరం లేదు, వాళ్ళది నీది. అంటే ఏక మనసు ఇక్కడ ఏమని చేసింది? ద్విమనస్కత్వము. మీ అందరికి బాగా గమనించండి. కుటుంబంలో ఉదాహరణ కుటుంబం అనుకోండి, కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటంటే ఏక మనసు వాళ్ళు. అంటే శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఈ వస్తువు, ఈ సెల్ ఫోన్ కొన్నాను అనుకోండి, నేను నాకు భార్య ఉంది అనుకోండి, ఈ సెల్ ఫోన్ ఎవరిదంటే ఏం చెప్పాలా? మా ఆయన అంటదా? మాదంటదా? అంటదా? నిజంగా చెప్పండి, అనగలదా? అనే మనసు ఈరోజు తగ్గిపోయి ఎవరు కూడా ఉన్నారా? ఉదాహరణ కాల్చాలండి ఏదన్నా అనుకోండి, ఉదాహరణ మీరు అందరూ ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళకి వచ్చిన పాడలు ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా టీలు చెప్పులు కానీ టీలు గ్లాసులు కానీ తెచ్చి ఉంటారు. ఏదన్నా అంత నీళ్ళు తెచ్చు, అమ్మో ఆమెదమ్మ దాగితే తాపది అంటే నీది కాదా? మనది అనే స్వభావం లేకుండా చేసింది అక్కడ. ఇది మనది కాదు అనే స్వభావం, ఇది మనదని ఆలోచన ఉంటుందా? ఇది మనది కాదు, మరి ఎవరిది? ఇది నీది, ఇది నాది. ఆ మంచం నా మంచం కదా, అది ఇది నా మంచం, అది ఉంది మా ఆయన మంచం, అది నా మా ఆవిడ మంచం, ఇది నాది. ఏంటి అసలు ఎంత స్వభావం ఎందుకు వచ్చేసింది? ఎవరు పెట్టేది స్వభావము? భార్య భర్తలే నీది నాది అనుకుంటుంటే ఇప్పుడు ఎక్కడ మారిపోయింది? ఇప్పుడు సంఘం వరకు ఏమైపోయిందంటే ఇది మన పరిచర్యపరమైన వాళ్ళు ఎవరు లేరు. ఏ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్కడ ఉందంటే ముందు నేనే, ఇది నాదన్నప్పుడు నువ్వు ఎలా నాదనగలవు? ఇది మనదంటప్పుడు ఇది మనదంట. నీకు ఏ అవసరం వచ్చి నువ్వు వాడుకోవాలి. ఇప్పుడు ఎదురానికి ఉందనుకోండి, చాప ఉందనుకోండి, నీకు ఏదైనా ఇంట్లో ప్రేమ జరుగుతుంది, తీసుకో, వాడుకో. తిరిగిపోతే మళ్ళీ నువ్వే లేవాలి ఉంటుంది. నీ ఇంట్లో ఏదైనా వస్తువు తిరిగిపోతే నువ్వు తెచ్చుకుంటావు, వాళ్ళ పక్కన చేస్తారా? ఇది నీ కుటుంబము, ఇది దేవుడి కుటుంబం అన్నారు బైబిల్లో ఉన్నారు. దేవుడి కుటుంబం ఇది. ఈ కుటుంబంలో మనందరము ఒక్కొక్క పాత్ర చేసేవాళ్ళు, ఒకళ్ళు పరిచర్య చేసేవాళ్ళు, ఒకళ్ళు సువార్త చేసేవాళ్ళు, ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు, ఒకళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ఒకళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. ఇదంతా కుటుంబము. ఎప్పుడైతే కుటుంబం అనుకుంటావో నీకు బాధ వస్తే నాకు బాధ వచ్చినట్టు, నాకు బాధ వస్తే నీకు బాధ వచ్చినట్టు అనుకుంటాం. కానీ కుటుంబం కాదనుకుంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? చదివేస్తున్నారు, ఇక మీదట నేను ఎవరిని శరీర రీతిగా ఎరగను అంటారు. ఏమంటున్నారమ్మా? ఇక మీదట నేను ఎవరిని శరీర రీతిగా ఎరగను. అంటే శరీర సంబంధంగా ఎవరిని ఎరగరా? అందరిని ఎలా ఎరిగారంట? ఆత్మ సంబంధంగానే ఎరిగింది. మనందరూ ఒకే ఆత్మ కలిగాం. ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ ఏం చేస్తుందంట? సత్యం నుంచి సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. అది ఏం చేస్తుంది? క్రీస్తుకు కలిగిన మనసు. ఏ మనసు? అందరూ దేవుని పొడవుని మారాలి, అది దానికి కలిగిన మనసు. ఇప్పుడు ఆ మనసు నిలవుతా దాని కొరకు ఏదైనా చేయగలుగుతున్నాం, ఏదైనా చేయగలిగే ఆలోచన ఉంటుందని చెప్పండి. లేదయ్యా. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనకు తెలియకుండా మన మధ్య ఏం పెట్టిపోయింది? అది నీది నాదని చెప్పి. అందుకని ఎక్కడికి వచ్చినా కూడా, ఏ విషయంకి వచ్చినా కూడా నాది అనే స్వభావం వస్తే ఈ పని జరగదు. అది ఏ విషయం నాది అనుకో, సంగమది ఎలా కుదిరితే అలా అంటామంటే, అందుకే నేనేమన్నాను, నేను ఇక మీదట శరీర రీతిగా ఏదియు ఎరగను. ఎందుకు ఎరగను? శరీర రీతిగా ఎరగము. అందుకని ఏది చెబుతా మీకు చెప్తున్నాను, చాలాసార్లు మీకు తెలుసో తెలియదు చెప్తుంటాను. సంఘంలో ఏ వస్తువు కొన్నా కూడా నేను మొట్టమొదటి చెప్తుంటాను, మీరు తీసేటువంటి వాటిలో నుంచి నేను తీసుకుంటానని చెప్తాను. ఎందుకంటే మీకు కూడా స్వతంత్రం ఉంది, కానీ మీరు మాకు లేదని కూడా అది మీ స్వభావం. నాకైతే మీకు ఉంది, అన్ని విధాలుగా స్వతంత్రం ఉంది. ఎందుకంటే స్వతంత్రం ఎలా ఉండదంటే, బాగున్నప్పుడు వాడుకుంటాము, బాగలేనప్పుడు బాగు చేసుకుంటాం. అది స్వతంత్రం అంటే. అది ఏది? ఇప్పుడు ఆ యాంప్లిఫైర్ ఉంది, బాగుంది, అందరం వాడుకుంటున్నాం. రేపు బాగలేదనుకోండి, ఊరు పడుచుకోవాలి. ఊరు పడుచుకుంటారు. మా ఎందుకంటే మీరు అందరూ అది బాగుపడితే, అందరం పడుచుకుంటే బాగుపడుద్ది. ఎందుకంటే అందరం పడుచుకుంటే బాగుపడుద్ది అంటే అంతే. ఇది అందరిది.
దీనికి అంతా ఉన్నది. ఎందుకంటే ఏమన్నాడు, అననీయ సిప్పిరాల దేవుడిని మాట్లాడారమ్మా. దేవుడికి గుర్తు, దేవుడికి అందరికి పేదలు ఏమన్నాడు, నీది అయితే నీ దగ్గర ఉంచుకోవాలి, ఇది నీది కాదుగా. ఇప్పుడు నువ్వు ఊరికి ఇచ్చావు, దేవుడికి ఇచ్చావు, నీది కాదు. సువార్త అనేది దేవుడి పని, మన పని కాదు. ఇప్పుడు మనం ఎవరి వారిని, అమ్మే మంచి మాట చెప్పారు, ఎవరి వారిని, అవునా, మన దేవుడి వారిని. ఆయన పని చేయడానికి మనం తెలుసుకున్నాడు. ఇప్పుడు శరీర రీతిగా మనం ఏది ఎరగము. అందుకని పౌలు గారు ఏమన్నారు, భార్యలను కలిగిన వారికి మీదట భార్యలు లేనట్టును, సంతోషించే వారికి మీదట సంతోషించినట్టును, నాది అనుకున్న వారికి మీదట తనది ఏది కాదు అనుకున్నట్టును ఉండుటకు మీరు ప్రయాసపడండి అన్నాడు. అంత కష్టం కదా ఉండటం, కష్టమగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది నాది కాదు అనుకోవడం ఎంత కష్టం అంటే, ఎందుకంటే ఏదో మన మీద అపరాచన పడి సంపాదించడం నాదని ఫీల్ అయిపోతుంటాం అంతా. ఏది మనది కాదు. అప్పుడప్పుడు పాడతాం, ఏది నీది కాదు ఈ లోకం అంత, నాది నాది అంటూనే వాదులు ఆడుతున్నావు, ఏది నీది కాదు పాడబడతాను. కానీ పాడబడతాం కదా, నాది నీది ఆడుతుంటాం ఇక్కడ. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో మనం ఏక మనసులై ఉండాలి. ఇప్పుడు ప్రకటించకుండా చేసింది ఎవరంటే అపవాది కుయుక్తి చేత పాడు చేస్తున్నాను. ఎవరిలో రాలా ప్రారంభంలో ఈ మనసు, అవలో ప్రారంభంలో ఆ మనసు వచ్చిందా, రాలా. మరి ఎప్పుడు వచ్చింది, మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది మధ్యలో, మధ్యలో ఎందుకు వచ్చింది, సర్పం చెప్పిన మాటలు. మీరు కూడా దేవుడు లాగా ఆయనకు మీ మీద వ్యసనం పుట్టి మిమ్మల్ని కింద ఉంచి ఆయన పైన ఉన్నారు. ఇప్పుడు దేని కూడా అనిపించింది, అవునేమో, అవునంటుంది మరి, అవునంటుంది మరి, ఎలా అవునంటుంది, అవునంటుంది కాదు, అది అర్థం కానిటువంటి, అది చేసే కుయుక్తి. అర్థమైతే చేసింది, అర్థం కాకుండా చేసే కుయుక్తి. అందుకని నేను ప్రతి విషయంలో వాడికి ఏం చేసినా వాడికి ప్రతి విషయంలో చెప్తుంటాను, ప్రతి వాళ్ళకి చెప్తుంటాను. ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి కూడా చెప్తాను, నువ్వు సంపాదించిన ఎవరు సంపాదించిన దేవుడికి తీయాల్సి. ఎందుకంటే రేపు నీకు పారి భావస్తులు కాలేదు. నువ్వు కాకుండా నేను అవుతున్నా, నేను కాకుండా మీరు అవుతున్నా, ఎవరికి కాలేదు. నన్ను నేనే దేవుడికి కల్పించుకున్నప్పుడు నాదంతా దేవుడిది అన్నాడు. కానీ స్వతంత్రంగా రాలేకపోవడానికి కారణం లేదు. నేను స్వతంత్రంగా రాలేకపోతున్నట్టు ఆటకం ఉంటే, ఆటకం లేకపోతే స్వతంత్రంగా రావచ్చుగా. ఇప్పుడు స్వతంత్రంగా ఎందుకు రాలేకపోతున్నారంటే ఎక్కడో తెలియని ఫీలింగ్. ఏంది ఆ ఫీలింగ్, అసలు ఆలోచించండి. ఎక్కడో తెలియని ఫీలింగ్. ఏంది ఆ ఫీలింగ్, అవ్వడు సాతాను ఇంజెక్షన్ చేసుకోండి. ఇంజెక్షన్ అంటే తెలుసా, శలాన్ని ఎక్కేటప్పుడు అది అట్ట ఎక్కుదమ్మా, నరానికి ఎక్కుద్ది. అలాగే నరానికి ఎక్కించుకోండి. నరానికి ఎప్పుడెప్పుడు నేను అమ్మాయి చెప్తాను, నేను అందరూ చెప్తాను, పొద్దుగూకుడు ఎక్కడెక్కడ కూర్చోవడం కాదు, దేవుడి బిడ్డల దగ్గర పోయి దేవుడి మాట్లాడతామంటే ఇప్పుడు వాళ్ళు ఫీలింగ్ ఏంది, నేను ఎందుకు వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళే నా దగ్గరికి రావచ్చు. ఏంది ఫీలింగ్ నాకు అర్థం కాదా. ఎవరు ఇంజెక్ట్ చేశారు, ఇది ఎవరు చేశారమ్మా, నువ్వు తగ్గి వాళ్ళ ఇంటికి పోయేది, వాళ్ళే ఇంటికి వస్తారు. లేకపోతే నువ్వు దెయ్యాలతో మాట్లాడుకోవచ్చు. అవును మరి, ఈయన ఎలా కాడిపోయి మాట్లాడతా, కానీ దేవుడి బిడ్డ కాడిపోయి మాట్లాడడానికి ఎందుకు నీకు అర్థం కాదు. ఇంజెక్షన్ చేసుకుంది ఒకటి, ఇంజెక్షన్ నేను ఎందుకు వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళే నా ఇంటికి కాదు, నేను ఎందుకు అసలు ఎందుది. ఎక్కడ మీ ఇద్దరు కూర్చుంటే ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు అక్కాయి కానీ అక్కాయి అనుకోండి, ఇద్దరు కూర్చుంటే ఏం చేస్తారు చెప్పండి అమ్మా, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఎవరికి సిగ్గు, దానికి భయం. అందుకని ఏం చదువు, ఈ అక్కాయి అంటదా, ఆ అక్కాయికి అంటే వాళ్ళ ఇంటికి నువ్వు పోయేది పావద్దు, ఏమో నీ ఇంటికాడికి వచ్చిందా, ఏం కడతా అంత నువ్వేందుకు వాళ్ళ ఇంటికి పోతావు, పావద్దు. మీరు ఊరికి వెళ్ళిపోతావు, అల్లది కదా ఆడ బాగా ఉంటుంది, ఆమె దగ్గర పోయవచ్చు. ఆమె దగ్గర పొద్దుగూకులు కూర్చుంటా, కానీ ఏం దగ్గర పోవడానికి లేదు. నీకు అర్థం కాదు. ఆ మనసు పోయి అక్క ఎక్కడ నీకు పని లేదు, నాకు పని లేదు, కూర్చుని ఒక 4 మాటలు బైబిల్ చదువుకొని నువ్వు ఒక అరగంట నేను ఒక అరగంట ప్రార్థన చేద్దాము, ఈ రోజు సువార్త జరగాలి ఎప్పుడైనా అనుకున్నారు ఎవరైనా? ఎందుకని కాలేదు? మనలో ఏక మనసు లేదు. నీ మనసు వేరు, నీ మనసు వేరు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇప్పుడు ఏం చేసింది, ఆదామును అవ్వను సపరేట్ చేసింది, పాడు చేసింది. అదే కలిసి ఉంటే పాడు చేసేదే. ఇప్పుడు మనం కూడా ఏమైపోయా, సపరేట్. ఎంత దూరైనా ఒక్కలు కూర్చుంటారు. కానీ దేవుని బిడ్డల దగ్గరికి ఎప్పుడైనా పోయి మాట్లాడారు చెప్పండి, ఏ రోజైనా ఒక అరగంట మాట్లాడితే అయ్యో ఇంటికాడ వెళ్తారు. అదే చెడు కింద కూర్చొని లేకపోతే ఎవరైనా ముచ్చట కాడ కూర్చొని 3 గంటలు మాట్లాడితే అన్నగది కూర్చొని వేసుకోలేవా, ఏమంటే భయపడతారు, అడిగి భయపడరు. నాకు అర్థం కదా. ఈయన కాడ కూర్చొని మాట్లాడంటే భయం అంత. ఇప్పుడు అమ్మాయి అనుకోండి, అమ్మాయి అక్క దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతుంది, అక్క ఏమని అంటున్నా ఇంటికాడ అంటుంది. అదే ఆ దగ్గర పోతే ఎందుకు మాట్లాడండి, నాకు అర్థం కాదు, భయం ఎందుకు లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే ఈరోజు
మనస్సు వేరైపోయింది. మనస్సులో ఊరక బతికేస్తున్నామా? చాలాసార్లు నేను అమ్మాయిని వస్తాను, ఊరక ఉంటుంటే దుగ్గులు కూర్చుంటే వేస్ట్, చేతనైతే దేవుడి బిడ్డ దగ్గర కూర్చున్నాను. కానీ ఆ మనసు ఉంటుందని చెప్పండి, నిజంగా నిజంగా చెప్పండి. ఎవరికైనా మీరు ఎంతమంది ఉన్నారు, ఎవరికైనా ఆ మనసు ఉండదా? కానీ మీరు ఏం ఫీలింగ్ అవుతుందో తెలుసా? ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్, ఇగో తెలుసా? నేను ఎందుకు బావాలి, భార్య రావచ్చుగా. అందుకనే పౌలు గారు ఏమన్నారు తెలుసా? బాగా గమనించి ఆలోచిద్దాం. పౌలు గారు ఏమన్నారు? అన్ని విషయాలు ఎలా ఉండాలంటారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, లేకపోతే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:10 సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎలా ఉండాలంటే మనందరము ఏక మనస్సుతో ఏక భావముతో మాట్లాడాలి. కానీ మనలో ఏముండకూడదంట? కక్షలు ఉంటాయి అన్నమాట. ఉంటాయి, అసలు ఉండొచ్చా? సంఘంలోకి వస్తున్నటువంటి, అంటే ఇక్కడే కాదు, సంఘాలలో ఉంటున్నటువంటి వాళ్ళ కక్షలు ఉంటున్నాయా లేవా? ఇక్కడ కూర్చున్నంత వరకు పని చెప్తారు, వందనాలు. ఈ వందనాలు ఎక్కడ దాకా? గేటు దాటినాక తర్వాత ఆ ఎమ్మ కడిగిపోతే నన్ను చూసి అలా చాటు పెట్టుకొని తింటుంది. చికెన్ నీ సహోదరి మీదే సాడే చెప్తున్నావంటే నేను ఉన్న స్వభావం ఏంది? నీ సహోదరమ్మ ఇక్కడ వందనాలు చెప్పావు కదా, ఇక్కడ సెకండ్ తీసుకున్నారు కదా, ఈ సెకండ్ తీసుకుని నేర్పించినప్పుడు ఎప్పుడు అది చేస్తున్నారు, వందనాలు చెప్పుకున్నారు కదా, మరి బయట ఉన్న తర్వాత ఎందుకు లేదు ఈ మనస్సు? చచ్చిపోయింది. నాకేం అవసరం, నేను ఎందుకు పిలవాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు పోవాలి, నాకేం పని, ఎవరిదా తత్వం అంట. అందుకే పౌలు గారు ఏమన్నారు చూడండి, అక్కడ ఇందాక మీరు చదివి పిలుపులకు రాసిన పత్రికలో చూడండి, ఏం రాసిన చూడండి. 2వ అధ్యాయం, మీరు చదివిన మాట కొత్తదేం కాదు, చదివిన దాంట్లో నుంచే చెప్తాను. 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను చూడండి. 4 చదువుతాం. మీలో ప్రతి వాడును 2వ చదువు, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనా ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరి కంటే ఒకడు యోగుడు. అంటే ఒకడు మంచోడు, వాడు కూడా మంచోడు అనుకునే మనసు నాకు ఉండాలంటే ఉందండి. ఆ మనసు నాకేమని ఉండాలి? ఇదిగో నా మనసు కలిగింది, ఇదిగో నా యొక్క సహోదరుడు ఉన్నాడు, నాకంటే మంచోడు అనుకోగలనా? ఏ కార్యం పక్కనోడు ఈ వాడి చెడ్డోడు అని ఎంతమందికి చెప్తుంటానో 10 మందికి సాడి. నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నాతో ఉన్నటువంటి సహోదరుడు అనుకోండి, నా గురించి తప్పు చెప్పాలా మంచి చెప్పాలా? తప్పు చెప్తారా మంచి చెప్తారా? మీరైతే చెప్పాలి, చెప్తాం కదా, చెప్తామా చెప్పమనమైతే చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ గురించి మంచి చెబితే నేను ఎక్కడ తక్కువ అయిపోతాను, వాళ్ళ గురించి చెత్త చెబితే నేను మంచోని అయిపోతాను. ఇక అర్థం కావట్లేదు. ఇప్పుడు నా భర్త ఏం చేస్తాడంటే, మన భార్య గురించి తప్పుగా చెప్పుకుంటున్నానంటే అందరు ఎవరిని అర్థాలు చేసేది? అమ్మే, భర్తనే. మరి నువ్వు చేతని అడిగితే నీ భార్య ఎందుకు అంటున్నావు? ఈయనేమనుకుంటానంటే, భార్య తన భర్త గురించి చెడ్డగా చెప్పుకుంటుందంటే నీ భర్త చెడ్డోడైతే నువ్వు కూడా చెడ్డోడు. అర్థం కాల లోకానికి. ఇంకా సహోదరుల గురించి ఎక్కడ చెడు చెప్పుకోకూడదు. అవసరమైతే ఒకరినొకరు ప్రేమించి ఏం తాత్పర్యం కలిగి ఉంటారు. ఒకరికంటే ఒకడు మంచోడు అనుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలం. ఏ పని చేసినా కూడా నేనైతే నాకు తెలిసినంత వరకు ఎవరు తప్పుడు అనుకోకుండా అందరినీ ప్రేమతో జరిగింది. మనం అక్కడ మన యొక్క సంఘం తరపున మీటింగ్ పెట్టాం, చిన్న ప్రార్థన కూడా 10 మంది 12 మంది ఆ పాస్టర్. నేనే కరెక్ట్, వీళ్ళందరూ తప్పులు ఉంటాను, అందరూ పిలుతున్నా అవసరం ఎందుకు పిలిచారా? వాళ్ళని ఎందుకు పిలిచారు, ఎందుకు పిలిచామంటే నాకు అందరూ కావాలి. మనందరం చేసేది ఒక పని. ఈ పనిలో మన ఎందుకు పగల దేశాలు? నువ్వు నన్ను పిలవ, నేను నిన్ను పిలవని అంటున్నది నాకు అర్థం కాలేదు. దేవుడి పని అందరం కలిసి చేస్తే ముందుకు పోతుంది.
ఇప్పుడు నీ పని నువ్వు, నా పని నేను చేసుకుంటే ఎన్ని రోజులు అనుకోండి. అన్నదమ్ములు కూడా ఒకటే అయినప్పుడు ఇవురు కూడా వాళ్ళ మీదకి రాలేదు. వాడి ఇల్లు ఈడిల్లు అయితే ఎవరైనా చూడిపోతాం. ఒక తాటి మీద ఉన్నారనుకోండి, ఒక ఇంటి పేరు అందరూ ఒకే తాటి మీద మన ఊరు కూడా కదిలేదు. ఎవరు వాళ్ళు సపరేట్ అయిపోతే పద కూడా ఇంట్లో వస్తే పోతాం. ప్రాణాన్ని సంఘం కూడా ఒక పాలు చేసి ఏం చేసి సంఘం మధ్య స్విచ్లు పెట్టి కూర్చుంది ఒకరినొకరు ఏదైనా చేసిపోతారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది మనం ప్రతి వాళ్ళని ఎన్నుకోవాలి. నాలో ఏదైనా లోపాలు ఉంటే మా అక్క దగ్గర పోతే నా అక్క ఏమన్నా చెప్పుద్దామని సహోదరు ప్రేమ కలగం. ఈరోజు ఎవరి దగ్గర ఉంది ప్రేమ? వాళ్ళ దగ్గర ఉంటాం. ఖాళీ టైం దొరికితే ఫ్యాన్ వేసుకొని పడుకొని నిద్రపోదాం. ఆ చెమటకైనా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతారు. ఇంట్లో నుంచి అమ్మ ఎలా కాడ ఉన్నారు అక్క దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడి పాట పాడతాము. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేద్దాం. ఎవరినైనా పిలుచుకొని వచ్చి ఎలా దూరాన్ని ఫీల్ అవుతున్న చర్చలు కూడా పిలుచుకొని వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పంతం కోసం కక్షతో వాళ్ళకంటే నేను బాగుండాలని వాళ్ళ మీద పంతాన్ని వచ్చి ప్రార్థన చేసుకోవాలి. చాలా కక్షతో చేయకూడదు, మళ్ళా ప్రేమతోనే చేయాలి. ప్రేమ ఈరోజు ప్రేమ ఏమైందంట? కరువైపోయింది. ఎందుకు? అక్రమం విస్తరించిపోయింది. కాబట్టి నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే పౌలు గారు అంటున్నాడు, మీలో ఇది ఏకభావం కలిగి మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి సంతోషపడాలంటే మీరు ఇది ఉండాలన్నాడు. ఈరోజు ఎవరు మనలో లేకపోవడానికి కారణం ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక ఫీలింగ్ మనలోకి వచ్చిపోయింది. తెలియని ఒక ఫీలింగ్ వచ్చిపోయింది. ఎందుకు వచ్చిపోయిందంటే ఎవరు ఏదో చేస్తారు, ఎవరు ఏదో పనికిస్తారు. ఎందుకు చేస్తున్నానంటే సహోదరి సహోదరులారా, దేవుడి పని జరిగించే బాధ్యత నీ చేతిలో. మనం అనుకోవచ్చు నేనేం చేయగలని. నీవు చేపల పట్టే జాలం కంటే కూడా గొప్పడు. నేనే చెప్తాను, ఇస్కరియోతు యోధా కంటే కూడా గొప్పడు. సుంకములు వసూలు చేస్తున్నటువంటి పన్నులు వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య కంటే కూడా గొప్పడు. మీరు ఎందుకు కాదు? నేను ఎందుకు లేదు శక్తి? ఎందుకు చేయలేవు? గొర్రెలు కాసుకునే దావీదు కంటే మనం అంత తక్కువవా? దావీదు అందరికి మాట్లాడడం చేత కాదు, ఏం చేత కాదన్నారు, అయినా అంతకంటే తక్కువమా? నీలో నాలో ప్రతి వాళ్ళు ఒక రాహాబుని వేసే కంటే మనం తక్కువలమా? 7 దెయ్యములు కట్టిన మగ్గనైన మలయ కంటే అంత తక్కువలమా? కాదు. కానీ వాళ్ళల్లో ఉన్న మనసు ఈ రోజు మనలో ఉన్న మనసు మారిపోయింది. మగ్ధులైన మరియలో లోక మనసు పోయింది, దేవుని మనసు వచ్చింది. ఒక యోహానులో లోకంలో ఉన్న మనసు పోయింది, దేవుని మనసు వచ్చింది. ఒక యాకోబుడు తన తండ్రి కొరకు చేపలు పట్టాలనే మనసు పోయింది, మనుషులను బట్టే జాలాలుగా చేస్తాననే మనసు వచ్చింది. ఈరోజు దావీదులో తన గొర్రెల మీదకి వెలుగుబంటి సింహం వచ్చినప్పుడు చంపేటువంటి మనసు పోయింది. ఇశ్రాయేలు మీదకి ఎవరు వచ్చినా కూడా ఓర్చుకోవాలనే మనసు వచ్చింది. మరి ఈరోజు నేను ఏ మనసు మనలో కలిగి ఆలోచించండి. దేవుడి పని. అమ్మా నా పని అనుకుంటున్నారని తప్పు. నీ పని కాదు, నా పని కాదు, దేవుడి పని. దేవుడి పని ఎవరు ఎంత ఎక్కువ చేస్తే వారికే అంత. చూడండి, ఇదిగో గుర్రాన్ని వదిలేసంత ఎంత దూరం తిరిగితే అంత నాకు అశ్వం మీద యాగమంటారు. గుర్రాన్ని ఎంత దూరం తిరిగితే ఇక్కడ కూడా సేమ్ ఏం తేడా లేదు. దేవుడి పని నువ్వు ఎంత చేస్తే అంతనే చెయ్యడం చాలగా అందరూ లోపడిపోతాం. బెదిరించు వారి ఏం తప్పు చేస్తాను, తప్పేం చేస్తాను, ఏం చేయలేదు. మరి బెదరపడి ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు సమాధానంతో మనం దేవుని పని సాధించాలి. చాలా కష్టం. అప్పుడు నేను ఏముండాలి? మెలకువా. ఏమంటున్నారమ్మా? మెలకువా. ఎటువైపు నుంచి వచ్చి నీ మీద యుద్ధం చేస్తారో తెలియకూడదు కాబట్టి మెలకువ. సహోదరుల దగ్గర కూర్చొని మీరిద్దరు కలిసి ఉదాహరణ మీరు 4 ఉంటారు అనుకోండి, ఏం పని లేదనుకోండి, 2 మనుషులైనా కూర్చొని అక్కడ ప్రార్థన చేద్దామని ఇక్కడ ఉదాహరణ మేము రాలేమనుకోండి, సహోదరు ఉంటుంది. ఆ సహోదరుని మీ ఇంటి కాడికి వచ్చి మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. కానీ ఆ ధైర్యం కావాలి. అది ఎవరి వాలి? అమ్మే ఎవరి వాళ్ళమ్మా? ఆత్మ. దేవుని ఆత్మ నేను ఒకటి చేయగలను. వాళ్ళు ఏం చేశారంట? హింస చేశారంట. దిగంబరుగా ఉన్నాడంట.
ఒంటి మీద వస్త్రాలని ఒలిచేసి దిగంబరగా ఉన్నా కూడా భయపడను నా దేవుని కొరకు సువార్త చేయాలి. నీ ఇంట్లో శోధన ఉంది, నీ ఇంట్లో సమస్య ఉంది, నీ ఇంటికి ప్రార్థన అవసరం మీకు తెలియదు. ఆ ప్రార్థన కొరకు ప్రయాసపడే వాళ్ళని కావాలి, కూర్చోబెట్టండి. ఖాళీ టైం దొరికినప్పుడు ఆ కుటుంబంలో కూర్చున్న కట్టతోటి ప్రార్థన చేయండి. ఆటలు ఆడుతున్న దెయ్యం పరుగు తీయాలంటే ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను మరి ప్రార్థన చేయడానికి మాత్రం తయారుగా కానీ కూర్చొని మాట్లాడటానికి మాత్రం అందరికీ ఉండదు. ఇక్కడ నేను ఉంటాడు చాలా మంది ఎందుకు ఉన్నదంటే అదేం ఖర్చుతో కొనుక్కొని కాదు. ఇప్పుడు దీనికి ఏం ఖర్చు పెట్టాలి? ప్రార్థనకి ఏం ఖర్చు పెట్టాలి తెలుసా? ఏం ఖర్చు పెట్టాలి మీకు తెలుసా? ఏం ఖర్చు పెట్టాలి ప్రార్థన చేయాలంటే? టైము. ఇంకా ఇంకేం ఖర్చు పెట్టాలి? ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసు కావాలి. ఇప్పుడు లేదు కనుక ఖర్చు పెట్టలేకపోతుంది. ఇప్పుడు సహోదరి కుటుంబంలో బాధలు ఉన్నాయి, ప్రభువా ఈ బాధను తొలగించమనే మనసు నేను ఉంటే నేను వెళ్ళి ఆ సహోదరి కుటుంబంలో కంటదోడు ప్రార్థన చేస్తాను. ఎందుకు ఒక ఇబ్బంది పడుతున్నావు? నేను ఉన్నాగా, మేమందరం మేము లేకుండా పోయామా? మేమందరం లేమా? నీ బాధ నా బాధ, నీ సమస్య నా సమస్య అనుకుంటున్నాను. రా ఇంట్లో కూర్చున్న 5 నిమిషాలు, నువ్వు 5 నిమిషాలు, నేను 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలా? ఎందుకు పోతే అడుగు లేదా? తీరుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరు లేదా మనసు? ఎవరికి లేదు, నాకెందుకు లేదు, వాళ్ళకి అంతే ఉండాలి. ఆ మంచిదైతే అది సరపడి ఉంటా మంచిది కదా. అందుకే దేవుడు అందుకే సిగ్గు తీసినా. ఏంటి సరిప అసలు ఇంత కక్ష నీకు సహోదరు కదా, నీకు ఇంత పగత ఎందుకు నువ్వు చేస్తున్నావు? అందుకే నువ్వు వాళ్ళని అంటున్నావు కనుక నువ్వే నాశనం అయిపోతున్నావు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు తెలియజేస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ఏక మనసు ఉండాలి. నువ్వు ఏడ్చావంటే నాకు తెలియకుండా నా కళ్ళలో నేను రావాలి. అది దేవుడు కనంటే. నువ్వు బాధపడ్డావంటే నేను బాధపడాను. నీకు సంతోషం వచ్చిందంటే నీకంటూ ముందు నేను సంతోషపడాను. ఇలా ఎవరు ఉండగలం? కుదురుద్దా? అస్సలు కుదరదు. కుదరలేదంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు అడుగుకొని ప్రార్థన చేసినా నీ కుటుంబం అభివృద్ధి చెందదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? నేను చెప్తున్నా, ఒక బాధ్యత చెప్తున్నాను ఈరోజు మీ అందరికీ. ఒకరితో ఒకరు సహకారం సపోర్ట్ చేయండి. ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. ఒకరినొకరు ఆదరించండి. పోయి వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడండి, ధైర్యం చెప్పండి. మనం ధైర్యం చెప్పకపోతే ఎవరు వస్తాడు ధైర్యం చెప్పడానికి? వాళ్ళు ధైర్యం చెప్తే వెళ్ళిపోతారు లోపలికి. అవును, దేవుడిని ఎంతమంది ఒక్కళ్ళు కూడా నన్ను ఆదరించలేదు. వీళ్ళే బెటర్ వాళ్ళకంటే. కుయుక్తి కలిగినాడు కదా, వాడు ఎప్పుడు రావాలో వాళ్ళకి తెలుసు కదా, ఎప్పుడు వలయాలంటే వాళ్ళకి ఎక్కడైతే చేపలు పడితే ఎవరో తెలుసు, చేపలు తెలుసు. వాడు కూడా వలేస్తున్నాడు. అబుకో గ్రంథం చెప్పే కదా, ఎప్పుడు నీ ఇంట్లో సమస్య వస్తుంది కొంచెం పక్కన కూకుంటారు. ఎందుకు బాధపడతావు? మేమేమో నేను సాధించడానికి వచ్చాను. అవును కదా, ఏదో రకంగా లోకంలో. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, దేవుని పని మనందరి పని. అది చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మన కుటుంబాలలో, మన ప్రాంతంలో ఉన్న దెయ్యము వెళ్ళిపోతే. ఓకే, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరి తల ఉంచుతాం.